అయ్యా నువ్వు చెబితేనే విన్నవాడు నేను చెబితే వింటాడా అంటే, లేదు ఒక ప్రయత్నం చెయ్యి అంటే. నిన్నే చెప్పా, ప్రయత్నం లోపం ఉండకూడదు, ప్రయత్నం ఫలించకపోతే మనం బాధపడకూడదు, ప్రయత్నమే చెయ్యకపోతే బాధపడాలి. అందుకే వెళ్ళమంటే కుంతీదేవి ఏమైందంటే, గొట్టుముక్కల రామకృష్ణ గారని కాకినాడ దగ్గర పెద్దాళ్ళలో ఉండేవాడు, మహానుభావుడు, గొప్ప అవధాని. ఆయన కుంతి మీద గొప్ప కావ్యం రాశాడు, కుంతి మనోవేదనలన్నీ కూడా. ఆయన అంటాడు, కృష్ణ నాకిది యోగమా శిక్ష నాకు వేస్తున్నదంటే ఒక నవ్వు నవ్వాడు కృష్ణ పరమాత్మ. రాముడైతే స్పష్టంగా చెబుతాడు, కృష్ణుడు నవ్వుతాడు అంతే, అందులో 100 అర్థాలు ఉంటాయి. ఇది శిక్ష అంటే వెళ్ళవమ్మ ఆ మాటలన్నీ ఎందుకు, శిక్ష మరి. వదిలేసిన కొడుకు దగ్గరికి, తానే నీటిలో పారేసిన కొడుకు దగ్గరికి వెళ్ళి ఏమడగాలి? వాణ్ణి బతకమని కాదు, వాడు మన పక్షానికి రమ్మని కాదు, రానంటే కనీసం పాండవులను చంపనని వాగ్దానం చేయి. ఎంత స్వార్థం, ఎంత స్వార్థం! ఏ తల్లినా ఇలా ప్రవర్తించచ్చా? కనుడేం లోకుగా దొరికాడా? ఉన్న బిడ్డను నీటిలో పారేస్తావా? వాడేదో సొంతంగా ఎవరి దగ్గర చదువు నేర్చుకుని వాడేదో పరాక్రమం సంపాదించుకుంటే ఆ పరాక్రమం అంతా పాండవులను చంపడం కోసమే అన్నట్టుగా వాడు ప్రతిజ్ఞ చేస్తే ఆ ప్రతిజ్ఞ కూడా తప్పి నీకు పుత్రదానం చేయమంటావా? ఏమి స్వార్థం అండి ఇది! దీన్ని కూడా తట్టుకున్నాడు కర్ణుడు. అందుకని కర్ణుడు దానవీర సూరకర్ణ, నేను నమస్కారం చేస్తానమ్మా. మహోదాత్త మహోదాత్త, మహా ఉదారంగా ప్రవర్తించారండి చాలా విషయాల్లో. అసలైన ధర్మం చర్చ వచ్చినప్పుడు నేను ఎట్టి పరిస్థితుల్లో మంచో చెడ్డో ఏదైనా కానీ దుర్యోధనుడికి మాట ఇచ్చా, మాటకు కట్టుబడతానని చెప్పాడు. అందుకు మనం కర్ణుడిని మెచ్చుకోవలసింది. తల్లి వచ్చినా లొంగలేదు. కానీ కుంతి కర్మ ఎలా వచ్చింది అంటే, వదిలేసిన బిడ్డ దగ్గరికి వెళ్ళి బతుకున్న బిడ్డలకి ప్రాణభిక్ష పెట్టమని అడిగింది. ఇక్కడ ఇంకో ధర్మ సూక్ష్మం రహస్యం చెప్పి నేను సెలవు తీసుకుంటా. కృష్ణుడు ఎందుకు కర్ణుడి దగ్గరికి వెళ్ళాడు? కృష్ణుడు ఏం పాపం చేయలేదే, కర్ణుడిని బతిమాలాల్సిన అవసరం ఏం లేదే. పైగా అక్కడ చాలామందికి లోకంలో ఉన్న దురభిప్రాయం ఏమిటంటే, కృష్ణుడు కర్ణుడికి బాగా ఆఫర్లు ఇచ్చాట. ఆఫర్లు ఇస్తాడు దేవుడు, మన మాటలు విచిత్ర ఆఫర్లు ఇచ్చాట. ఎందుకంటే పాండవులు గెలవాలి అంటే కర్ణుడు ఉండగా గెలవలేట. అందుకని కర్ణుడిని ఇక్కడికి లాగాలట, లాగి గెలిపి ఇన్ని ఆఫర్లు ఇచ్చి వ్యాపారాలు చేసుకునేవాడు ఆ దేవుడు అంటే. ఒక్క చేత్తో ఆయన గెలిపించలేడా? స్పష్టంగా రాయబారంలో విశ్వరూపం చూపించిన మనిషి, భగవద్గీతలో విశ్వరూపం చూపించిన మనిషి. మట్టి తిన్నావుట కదరా అన్నయ్య చెబుతున్నాడంటే తల్లికి విశ్వరూపం చూపించిన మనిషి. దుర్యోధనుడికి కర్ణుడికి విశ్వరూపం చూపించలేడండి. అమాయకత్వపు మాటలు ఇవన్నీ. కర్ణరాయబారానికి కృష్ణుడు వెళ్ళడంలో ఒకే ఒక్క కారణం లోపల ఉందమ్మా. కర్ణుడు గనక యువతల పక్షానికి వస్తే దుర్యోధనుడు యుద్ధం చెయ్యడు, అది కృష్ణుని యొక్క సంకల్పం.